మెయిన్ గా చెప్పేది ఏంటంటే టైటిల్ రోల్స్ అయిన తర్వాత ఎవరు బయటికి వెళ్ళొద్దు, అసలైన ట్విస్ట్ అప్పుడే ఉంటది. ఆ ట్విస్ట్ అంటే ఎన్టీఆర్ ముందే చెప్పాడు కదా, ట్విస్ట్ ఎవరు రివీల్ చేయద్దని, నేను రివీల్ చేయట్లేదు. సో టైటిల్ రోల్ పడిన తర్వాతే వార్ 3 గురించి ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. సో అది ఎవరు మిస్ అవ్వద్దు. పక్కా ఇదైతే ఎన్టీఆర్ మూవీ అనే చెప్పాలి. ఎన్టీఆర్ ఫుల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈ మూవీకి ఎన్టీఆర్ హీరో అనే చెప్పారు. దాన్ని మించింది అంటే యాజ్ పర్ టాలీవుడ్ ఫ్యాన్ గా నేను చెప్పాలి అంటే మనకి ఎన్టీఆర్ ఎక్కువ కాబట్టి, సో వార్ 2 లో టైగర్ ష్రాఫ్ మించే చేశాడని చెప్పాలి. హీరోయిన్ అలా వస్తుంది కనిపిస్తుంది, కానీ ఆమె రితిక్ రోషన్ తో చేసిన ఫైట్ చాలా బాగా చేసింది. అంటే ఎన్టీఆర్ కి అంత స్కోప్ లేదు కదా, హీరోయిన్ కి అంత స్కోప్, రితిక్ రోషన్ కి ఉన్న హీరోయిన్ కి అంత స్కోప్ లేదు. సో ఎన్టీఆర్ కి పెట్టినా కూడా అంత స్కోప్ ఉండకపోవచ్చు. ఇద్దరు హీరోలే, ఇద్దరు విలన్లే. నిజమే బ్రో, అది సినిమా పరంగా అయితే మనకి కథ అలాగే వెళ్తుంది. ఇద్దరు హీరోలే, ఇద్దరు విలన్లే. స్టార్టింగ్ ఎన్టీఆర్ డామినేషన్ అంటే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడు అనుకున్నాను, కానీ ఎక్కడ కూడా ఎన్టీఆర్ డామినేట్ చేయలేదు. ఎక్కడ కూడా ఎన్టీఆర్ రితిక్ రోషన్ మ్యాచ్ చేసి యాక్ట్ చేశారు. RRR లో ఎన్టీఆర్ అంటే రెండో హీరో చేశారు, ఇప్పుడు ఇందులో చేశారు. చెప్తున్నా కదా, వార్ 2 లో ఎన్టీఆర్ హీరో. సింపుల్ గా చెప్పండి, వార్ 2 లో ఎన్టీఆర్ హీరో. మనం వార్ 2 చూస్తా. ఇప్పుడు సైమన్ క్యారెక్టర్ గురించి నేను కూలీ చూశాను. ఎందుకంటే తండ్రి స్థానంలో నాగార్జున అన్నారు, తండ్రికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కూలీకి వెళ్ళాను. సెకండ్ స్థానంలో మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన మూవీకి సెకండ్ వెళ్తాను. మన రితిక్ రోషన్ కూడా యాక్టింగ్ నేర్పింది మన రజనీకాంత్ గారు కాబట్టి నేను సెకండ్ టైం వారికి వెళ్తాను. ఎందుకంటే వీరిద్దరి కోసం ఈ పోటీ ఉండదు. ఎందుకంటే తమిళ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని వాడుకున్నారు. ఎందుకంటే తమిళ వాళ్ళకి ఫస్ట్ 1000 కోట్ల మూవీ ఇచ్చింది మన నాగార్జున అన్నట్టు ఈ సినిమా తోటి. బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది ఎవరు? మన ఎవరు? ఎన్టీఆర్ ఇచ్చి పడేశాడు. ఎన్టీఆర్ కూడా ఆ మూవీ కూడా ఇప్పుడు చూస్తా, వచ్చినాక చెప్తా, మీరు ఉంటే చెప్తే అయిపోలేదు. కాకపోతే వేరే లెవెల్ మూవీ బ్రో. ఒకప్పుడు ఇండియన్ చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ చెక్ చేస్తారు మన నాగార్జున. సైమన్ క్యారెక్టర్ సింహంలా ఉంటుంది. కొడకల్లారా రాసి పెట్టుకోండి, 100 కోట్ల సినిమా లేదా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు మన నాగార్జున. సైమన్ క్యారెక్టర్ వేరే లెవెల్. రజనీకాంత్ గారు, సూర్య గారు తీశారు గజని. ఈ మూవీతో పాన్ ఇండియాకే స్టార్ మన రజనీ ఇచ్చి పడేశాడు. దశావతార హీరో కమల్ హాసన్ ఈ మూవీలో ఎరగదీసింది మన శృతి హాసన్. వేరే లెవెల్ బ్రో. 1000 కోట్ల మూవీ 1 వీక్ లోనే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసిందని నేను అనుకుంటున్నాను. అన్నా నేను వార్ 2 సినిమా చూసినా, వార్ 2 అన్న అమ్మ తోడనా ఎన్టీఆర్ అన్న ఏం చేసినా అదే మనిషివాను, మంచివానా కలమ తల్లి బిడ్డవాను నాకు అర్థం కావడుతున్నా. మరి నువ్వు ఇంట్లో యాక్టింగ్ చేసుకుంటా, ఇట్లా డాన్స్ చేసుకుంటా మా మిగతా హీరోలు అడిగిపోవాలనా చెప్పనా? ఎన్టీఆర్ అన్న నేనే చెప్తున్నా, నువ్వే అంతగానం చేసుకుంటావు, నువ్వే కొద్దిగా తగ్గినా నెక్స్ట్ సినిమాలో చూడడానికి ఇంకా కొద్దిగా ఉంచనా? నువ్వు ఇట్లా సినిమా ఇట్లా ఇంత డాన్స్ చేసుకుంటా, ఇంత యాక్టింగ్ చేసుకుంటా, వేరే సినిమా చూపించుకుంటే మిగతా సినిమా హీరోలు బతకాలా చచ్చిపోవాలా? చెప్పండి మీరే, నువ్వే చెప్పు. చచ్చిపోవాలా చెప్పు. అదే ఏం యాక్టింగ్ చేస్తున్నా, అసలు ఏం యాక్టింగ్? నువ్వు రితిక్ రోషన్ పనికిరాడు, నెక్స్ట్ రితిక్ రోషన్ పనికిరాడు. ఇక నువ్వు యాక్టింగ్ నువ్వే చేస్తావు, డాన్సులు నువ్వే చేస్తావు. మిగతా పై తినడం షాప్ పెట్టుకోవాలా, పావు బజీ పెట్టుకోవాలా, గప్సు బిల్లు పెట్టుకోవాలా? ఏంటన్నా ఏంటన్నా బతకనిస్తావా? మమ్మల్ని బతకనియవా? నేను కూడా కాబోయే హీరోని కాదు, నేను కాబోయే హీరోని కాదు. ఏంటన్నా నా డబ్బులు లేవు అన్నా. మూవీ ప్లస్ అంటే ఏం లేదు, వాళ్ళిద్దరు డాన్స్ అండ్ గ్రేస్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. డాన్స్ తక్కువ చూపించారంట. డాన్స్ తక్కువ చూపించడం అంటే ఏం లేదు, ఇద్దరిదే చాలా బాగుంటది. ఆ సలాం అనే పాట ఉందో ఇద్దరిదే సేమ్ నాటు సాంగ్ గుర్తొస్తుంది మనకు, అంత బాగుంది. ఇద్దరులో ఎవరంటే ఏం లేదు, ఇద్దరు సేమ్ వేసారు, ఈక్వల్ ఉంటుంది. మనకి ఎక్కడ కంపారిజన్ ఏమి ఉండదు, ఈక్వల్ ఉంటుంది. హీరోయిన్ తో పని ఏముంది? హీరోయిన్ తో పని ఉంటే పెట్టేవాళ్ళు కదా, హీరోయిన్ తో పని లేదు. ఎన్టీఆర్ది అది కేఆర్ అద్వానీ ఉన్నా సరే మనకు అంత అనిపించదు. కేఆర్ అద్వానీ ఉన్నా సరే ఏదో 2-3 సీన్లో ఉంటుంది తప్ప మనకి హీరోయిన్ తో అసలు పని లేదు కూడా ఈ సినిమాలో. మనకి మెయిన్ అయితే వీళ్ళిద్దరు గురించే ఉంటది భయ. చిన్నదో ఒకటి మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ మిస్అండర్స్టాండింగ్ ఏందనేది మా మూవీలో తెలుసుకోవచ్చు. ఇద్దరు హీరోలే, ఇద్దరు విలన్లే, ఇద్దరు హీరోలే.
అంత బాగుంటది. ఫైట్స్ ఏరోప్లేన్ లో ఒకటి ఉంటుంది ఫైట్ సీన్, అది చాలా బాగుంటది. సాంగ్స్ గురించి అయితే సలాం అనాలి సాంగ్ ఉంది కదా, అదొకటే మెయిన్. ఇంకో లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది, అదంతా ఉండదు. యాక్షన్ సీన్స్ అంటే ఇద్దరు బాగా చేశారు. ఒకళ్ళంటే ఇప్పుడు మనకి రితిక్ రోషన్ అనేది మనం ఎప్పుడు యాక్షన్ సీన్స్ చూస్తూనే ఉంటాం ఆయన్ని. మనకి ఎన్టీఆర్ కొత్త చేయడం వల్ల మనకి అలా ఉంటది అంతే. కూలీ తట్టుకునేదో లేదో తెలియదు భయ. వార్ 2 అయితే అంత బాగుంది. నేను ఇంకా కూలీ సినిమా చూడలేదు, చూసాక ఇంకో రివ్యూ ఇస్తానేమో. కానీ ఇప్పటికైతే నాకు కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పోయాయి మొత్తం. కాలర్ ఎగరేసా, నేను ఎన్టీఆర్ ఫ్యాన్, కాలర్ ఎగరేసా. కాలర్ ఎగరైపోతే మేము అసలు చెప్పం, ఆ సినిమా పోకపోతే అసలు బాగాలేదని చెప్తాం. ట్రోలింగ్ అనేది కామన్. ట్రోలింగ్ అనేది మనకి ఏ సినిమాకి అనేది మనకి ట్రోలింగ్ లేకుండా ఉండదు. పుష్ప సినిమాకే ఉన్నాయి కదా మొన్నటిదాకా, కానీ 700 crores 17 కొట్టింది. 700 crores లేదు, అంతా కలెక్షన్ చేయలేదు కానీ 1000 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటే భయ, 2 కాలర్లు ఎత్తామంటే మూవీ ఎలా ఉందో మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 5 కి 4.5 రేటింగ్ ఇస్తాను నేనైతే, అంత బాగుంది మూవీ. అండ్ రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ మూవీలో అయితే అని చెప్పచ్చు. తారక్ అన్న చెప్పిన ట్విస్ట్ కూడా ఆ మూవీలోనే ఉంది. ఇది పక్క టాలీవుడ్ ఫిలిం అన్న, బాలీవుడ్ ఫిలిం అన్న మీకు ఆ ఇంపాక్ట్ అయితే కనిపించదు. ఒక సాంగ్స్ దగ్గర ఒక బాలీవుడ్ సిమ్టమ్స్ అయితే మనకు కనిపిస్తాయి. అండ్ తారక్ ని ఎక్కడ కూడా అందరు అన్నట్టు ఎక్కడ డీవియేట్ కానీ డిగ్రేట్ కానీ చూపించలేదు. ఇది ఇద్దరి హీరోల కథ కాదు, ఇద్దరి విలన్ల కథ కాదు. ఒక మల్టీ స్టారర్ మనకు ఫ్యామిలీ మోడ్ లో తీస్తే ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అదే ఇద్దరు మల్టీ స్టారర్లు యాక్షన్ మోడ్ లో తీస్తే వార్ 2 గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశభక్తి కోసం చేసే పోరాటమే వార్ 2. నాకైతే సినిమా అయితే పిచ్చిగా నచ్చింది. సినిమా గురించి ఒకటే చెప్తున్నానా, మీరు దేవర తర్వాత ఎన్టీఆర్ అన్నని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో, దేవరకి ఒక్క కాలర్ ఎత్తుకున్నారు, వార్ 2కి 2 కాలర్లు అయితే ఎత్తుకోవచ్చు. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇదైతే ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో నేను ఇంతవరకు ఒక్క మూవీ కూడా చూడలేదు, ఫర్ ది ఫస్ట్ టైం. రితిక్ రోషన్ గారు అంటే ఇద్దరిని మనం కంపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అంటే ఇది పాన్ ఇండియా కాబట్టి దాని తగ్గట్టు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది సినిమా. అలా దాని తగ్గట్టు తీసుకుపోయిన డైరెక్టర్ గారు. అంటే ఎక్కడ మనం చూసినా కూడా ఒక డిఫరెంట్ గా కనిపిస్తుంది, మన కొత్త యాంగిల్ గా కనిపిస్తుంది ఎన్టీఆర్ గారు. అంటే డాన్స్ ప్రకారంగా కానీ ఒక ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది, ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. అంటే కథ ప్రకారం తీసుకుంటే మనకు ధూమ్ లో మనం ఎంత ఎంజాయ్ చేస్తాం, అప్పట్లో మళ్ళీ ధూమ్ అంతా ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా వస్తే, అంత బాగుంటది. ఎన్టీఆర్ ఫైట్స్ కానీ రితిక్ రోషన్ ఫైట్స్, ఎన్టీఆర్ ఫైట్స్ చూస్తున్నా మాత్రం ఒక సింహం పులి కొట్లాడితే ఎలా ఉంటుందో ఆ ఫైట్స్ అలా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి. అంటే ఇద్దరు పోటీ పడి చేసారు యాక్టింగ్. మళ్ళీ రితిక్ రోషన్ గారి డాన్స్ అంటే ఇరగదీసేసిన ఇలా మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. రితిక్ రోషన్ గారి ఎన్టీఆర్ క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్. అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉండదు. అంటే హీరోయిన్ తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేనా. నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఇట్లా కలర్ చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఇంతకు మించింది ఏముండదు. అంటే అట్లా ఉండదు సార్, ఇప్పుడు కథలో కొద్దిగా బ్యాలెన్స్ తగ్గి కథ మట్టి తీసుకొచ్చారు దాన్ని. అంటే ఆడియన్స్ కూడా నచ్చాలి కదా సార్, అట్లనే తీసుకోపోయిండు, అంతేగాని డిఫరెంట్ ఏం లేదు. ఆడియన్స్ కి ఎలా నచ్చితే అలా తీసుకొచ్చారు కొద్దిగా కథ ప్రకారం. కథ అంటే దాంట్లో కొద్దిగా తీసారు. అంటే సినిమా ప్రకారం అయితే ఆడియన్స్ కి నచ్చుతుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. పార్ట్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే వరకు నా వరకు చూసుకుంటే చాలా బాగా అనిపించింది, బాగుంది కూడా, ఎక్కడ మనకు బోర్ అనిపించలేదు. బట్ ఏంటంటే ఎన్టీఆర్ అందరూ చాలా కొత్తగా చాలా గ్రాండియర్ గా చూపించారు. ఎన్టీఆర్ అన్న అయితే సినిమాలో చాలా ఎక్కువ చేసి చూపించారు అనుకోవచ్చు, యాక్షన్ సీక్వెన్స్ లో కావచ్చు, లేదంటే ఎలివేషన్ లో కావచ్చు, బీజిఎం కావచ్చు. అంటే రితిక్ రోషన్ జస్ట్ నార్మల్ గానే చూపించారు, కానీ ఎన్టీఆర్ చాలా స్పెషల్ గా కేర్ తీసుకుని చూపించారు. ఇంకా సినిమా కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి తేడా ఏంటంటే, మనకి ఎక్కడో చూసిన సినిమాలాగే గత ముందు సినిమా చూసేలాగే స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ కావచ్చు రొటీన్ గానే అనిపించింది. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే అంతే, ఒక బోర్ కొట్టలేదు, కానీ సినిమా జస్ట్ ఇట్ గా చెప్పుకోవచ్చు. ఏదో రికార్డులు లేదంటే ఇంతకు మించిన సినిమా లేదు, 2 కలర్లు ఎగరేసి అంత సినిమా అయితే కాదన్న. ఓకే, ఎవరైతే వస్తారో ఆ టికెట్ కి న్యాయం చేస్తే సినిమా. ఆ రితిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న డాన్స్ అయితే మాత్రం బాగుంటుంది సినిమా. ఆ సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, ఆ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా బీజిఎం కోసం మాట్లాడుకుంటే సినిమాలో రితిక్ రోషన్ వచ్చినప్పుడు కన్నా ఎన్టీఆర్ వచ్చినప్పుడు బీజిఎం అయితే మాత్రం బాగా అనిపిస్తుంది. లాస్ట్ అరగంట మాత్రం ఇద్దరి మధ్యన ఫైట్ కానీ ఒక సస్పెన్స్ సీన్ ఒక వేలో వెళ్ళిపోతుంటది, ఆ వే హాఫ్ అన్ అవర్ మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా అయితే సినిమా బోర్ కొట్టకుండా జస్ట్ ఓకే అనిపించింది అని, అంతే. థ్యాంక్ యూ.
కానీ యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఫైట్స్ కానీ అన్ని షార్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను ఇంకా బాగా ఎంజాయ్ చేశాను అంతే. సో మరి ఎవరు స్క్రీన్ ప్రెజెన్స్ బాగా అనిపించింది? స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది బాగుంది. ఇద్దరు చూడడానికి మంచి యాక్టర్స్, ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. నాకు ఆయన ఈయన అనేం లేదు, ఇద్దరిది నాకు బాగా నచ్చింది. హీరో ఎవరు, విలన్ ఎవరు? అది మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది కదా ఎన్టీఆర్ గారు విలన్ అని చెప్పేసి. చాలా బాగుంది. సాంగ్ ఎలా ఉంది? సలాం అనాలి ఆ సాంగ్ లో ఎన్టీఆర్ గారు రితిక్ గారిని మ్యాచ్ చేశారు. ఎన్టీఆర్ గారు డాన్స్ లో ఎవరిని మ్యాచ్ చేయలేకుండా ఉన్నారు ఇప్పటిదాకా చెప్పండి. ఇద్దరు బాగా చేశారు. డాన్స్ లో ఇద్దరు, ఫైట్స్ లో ఇద్దరు, యాక్టింగ్ లో ఇద్దరు. ఎవరిని పోల్చుకోవడానికి లేదు. మనం ఆర్ఆర్ఆర్ చూస్తే రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ గారిని కంపేర్ చేయలేము కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. కానీ ఇక్కడైతే ఇద్దరు అయితే మ్యాచ్ చేశారు. ఎవరు డామినేషన్ ఎక్కువ అనిపిస్తుంది? నాకు డామినేషన్ ఏం ఎక్కువ అనిపించలేదు. ఒక పరంగా విలన్ గా మనం ఎన్టీఆర్ గారిని హేట్ చేస్తాము, అలానే హీరోగా మనం హృతిక్ రోషన్ గారిని లవ్ చేస్తాము, అట్లానే ఉంది. సో వార్ 3 లో ఎన్టీఆర్ గారు ఉన్నారా లేదా? అది మనం చూసి చెప్పాలి, ఇక్కడ రివీల్ చేయలేదు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? 5 out of 5. థ్యాంక్ యూ. ఆల్రెడీ చాలా బాగా చూపించారు ఈ మూవీలో. ఓవరాల్ గా మన బోట్ లో ఫైట్స్, ఇంకొకటి విమానం పైన ఫైట్, అది అసలు గూస్ బంప్స్ వచ్చినాయి అన్న ఫైట్ కి. సాంగ్స్ బాగున్నాయి, కానీ సాంగ్స్ అంటే కొంచెం అర్థం కాకుండా కానీ కొంచెం సాంగ్స్ అయితే కూర్చోవచ్చు, బాగున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ తెలిసి ఒక 1000 కోట్లు రావచ్చు అనుకుంటున్నా. తెలిసి ఆల్మోస్ట్ అన్ని హౌస్ఫుల్. ఇప్పుడు ఈవినింగ్ కూడా బుక్ చేస్తుంటే అన్ని బుకింగ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ వార్ 2 సినిమాకి మళ్ళీ వెళ్తున్నా సెకండ్ టైము. కూలీ సినిమా మా ఫ్రెండ్స్ చూశారు, నేను మళ్ళీ ఈవినింగ్ కూలీ సినిమా చూస్తాను. ఇక ఇంటికి ఇదేం లేదు, మొత్తం ఇక్కడే మొత్తం అయిపోయినాక పైన స్నాక్స్ అమ్ముతారు, స్నాక్స్ తినుకుంటూ ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ సినిమాలు చూస్తా. ఈ రోజు మొత్తం మూవీస్ కి వార్ 2 కి కూలీకి 2 అంకితం. వార్ 2 బ్రో. సో కొంచెం అబౌవ్ యావరేజ్ టు హిట్ స్టాటస్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా పాజిటివ్స్ అంటే యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ బ్లాక్స్ అయినా, లేదంటే ఫస్ట్ వచ్చే కొన్ని విజువల్స్ అయినా సరే, లేదంటే సలాం అనే సాంగ్ అయినా సరే, ఇంటర్వల్ బ్లాంక్ అయినా సరే, అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయినా, వాళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్ అయినా సరే, వాటి వరకు చాలా బాగున్నాయి. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే మనకి ఏదైతే ఇంటర్వల్ బ్లాంక్ ఒక మంచి హైలో ఇచ్చారు, దాని తర్వాత ఒక స్టోరీ అనేది ఎక్కడికి ముందుకు వెళ్ళకుండా అక్కడే స్టక్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కొన్ని సీన్స్ కూడా ఎలా అంటే రిపీటెడ్ సీన్స్ చూస్తున్నట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి యాక్షన్ బ్లాక్స్ కూడా బాగున్నా సరే కొంచెం డ్రాగ్ చేశారు అన్న చిన్న ఫీలింగ్. ఇంకొకటి ఆల్రెడీ ఇవన్నీ మనం చూసినవే కదా, ఇంత ముందు మన వార్లోనే అలాంటి చాలా సీక్వెన్స్లు చూసాం. ఒక చేజింగ్ అయినా సరే ఇవన్నీ వాళ్ళు చూసిన ఫీలింగ్ వచ్చింది, ఆ చిన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే విజువల్స్ వరకు చాలా బాగున్నాయి. అండ్ కాకపోతే ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ ఇంకొంచెం ఇన్నోవేటివ్ గా తీసుకొని అండ్ స్టోరీ కూడా ఇంకొంచెం ఇన్నోవేటివ్ గా ఏదైనా ట్రై చేస్తుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే ఇంకో పాజిటివ్ ఏంటంటే వాళ్ళకి మనం వైఆర్ఎఫ్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే అన్ని స్టోరీస్ రొటీన్ గానే ఉంటాయి. కాకపోతే ఇందులో ఒక పాజిటివ్ ఏంటంటే కొంచెం ఎమోషన్ యాడ్ చేశారు. ఆ ఎమోషన్ కూడా ఎన్టీఆర్ గారిని కూడా చాలా బాగా వాడుకున్నారు అనిపించింది. తన వరకు తన డామినేట్ కూడా చేశాడు ఋతిక్ రోషన్ చాలా సీన్స్. అదే చెప్తున్నా కదా, చాలా వరకు డామినేట్ చేశారు. మనకి ఏదైతే 30 minutes తీయేస్తే నెక్స్ట్ 2 hours మొత్తం ఎన్టీఆర్ చాలా సీన్స్ డామినేట్ చేశారు. ఎక్కడైతే మనకి హీరో ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో, వాటి వరకు అన్ని సీన్స్ లో డామినేట్ చేశారు. ఈవెన్ క్లైమాక్స్ లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ గానే మనం బయటకు వస్తే తప్ప ఋతిక్ రోషన్ ఎక్కడ డామినేట్ చేసిన ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. ఓన్లీ 30 minutes వరకు ఆయన ఓన్లీ ఒక్కరు కనిపించారు, మేబీ డామినేట్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ డామినేట్ చేశారు. యాక్షన్ బ్లాక్స్ క్లైమాక్స్ సీన్ ఉంటాయి అన్న, స్నోలో ఇద్దరు ఫేస్ ఆఫ్ అవుతారు, మామూలుగా ఉండే సీన్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అండ్ చెప్తా ఉంటే కనుక ఇప్పుడు మనము రజనీకాంత్ గారిది అక్కడ కూడా తెలుగులో డామినేషన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మన నాగార్జున గారి డామినేషన్ ఎక్కువ అయిపోయింది, తెలుగు డామినేషన్. దీంట్లో చూస్తే మన ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. సో మొత్తం తెలుగు వాళ్ళకు పండగ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మన August 15th కూడా ఉంది రేపే మళ్ళా, కాబట్టి ఇదంతా ఒక పండగ సీజన్ లా ఉంది. అండ్ కలెక్షన్స్ లో వర్షం కురుస్తుంది అని చెప్పొచ్చు. 2 సినిమాలకు కలిపి ఖచ్చితంగా 5,000 కోట్లు కన్ఫర్మ్ అని చెప్పొచ్చు అన్న. సినిమా మాత్రం హాలీవుడ్ టైప్ లో ఉంది అంటున్నారు కదా. బాలీవుడ్ ఏందన్న, హాలీవుడ్ లెవెల్లో ఉంది. మొత్తం ఆ స్టిల్స్ కానీ, ఆ యాక్షన్ కానీ, లేకపోతే ఆ మొత్తం ఆ కొరియోగ్రఫీ కానీ, ఎవ్రీథింగ్ బాలీవుడ్ లాగా ఆ క్లారిటీ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న. మనం బాలీవుడ్ ని దాటేసినాం ఎప్పుడో, ఇక బాలీవుడ్ అనొద్దుగా, నెక్స్ట్ హాలీవుడే. మనం ఇంకా హాలీవుడ్ లెవెల్లో ఆ ఆస్కార్ లెవెల్లో ఉంటున్నాయి మన ఫిలిమ్స్. కాబట్టి మనందరం కూడా ఒకసారి గర్వించాలి. అండ్ ఇట్లా నెగిటివ్ పబ్లిసిటీ ఎవరైనా చేస్తే కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సినిమా. ఇక 5,000 కాదు 6,000 కాదు, ఇంక ఎన్ని క్రోర్స్ అన్నా చెప్పండి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఓ పక్కనేమో అది నార్త్ మొత్తం అది కొట్టేస్తుంది వార్ 2, అండ్ ఇక్కడ వచ్చేసి సౌత్ మొత్తం కూలీ కొట్టేస్తా ఉంది. ఇక్కడనేమో కూలీలా చూస్తేనేమో అటు మలయాళం నుంచి సౌబిన్ గారు కానీ,
లేకపోతే తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కానీ, లేకపోతే మన దగ్గర నాగార్జున గారు కానీ, లేకపోతే ఇంకా చాలా మంది యాక్టర్స్ సౌత్ ఇండియా మొత్తం కూలీ కవర్ చేస్తుంది. నార్త్ ఇండియాలో వార్ 2 రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ విలనిజం అన్న ఇద్దరు విలన్లే ఇస్తారు మనోళ్ళు. ఒక పక్క నాగార్జున గారు విలనిజం, ఇంకో పక్కన ఇప్పుడు ఎన్టీఆర్ గారు విలనిజం. నాగార్జున అంటే అందరు ఇప్పుడు ఇట్లా అనుకుంటారు, నేను అప్పట్లో నాగార్జున కాదు, ఇప్పుడు సైమన్ అంటే మామూలుగా కాదు, డేంజర్, మామూలు డేంజర్ కాదు, ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది, జై సైమన్ అట్లుందా నా సైమన్ క్యారెక్టర్. అండ్ ఇంకా రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ ఎవర్ గ్రీన్, ఆయనతోని ఎవరిని కంపేర్ చేయలేము. ఆయన 75 లెక్క, ఈజ్ నాట్ లైక్ 75, ఈజ్ జస్ట్ 25. ఆ లెవెల్లో ఉంది ఆయన యాక్షన్ కానీ, ఆయన చరిష్మా కానీ, ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన డాన్స్ కానీ, యాక్షన్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఎవ్రీథింగ్. అసలు ఆయన ఒక్కొక్క సీన్ లో ఇట్లా చూస్తాడన్న, ఆ సీన్ మాత్రం హైలైట్ అసలు.